హాయ్ అండి. వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్‌లో ఆడపిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో పిట్టు తయారు చేసి చూపిస్తానండి. రాగి పిండితో తయారు చేసిన ఈ పిట్టు రెగ్యులర్‌గా తినడం వల్ల ఆడపిల్లలకి నడుము నొప్పి రాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. రాగి పిట్టు తయారు చేసుకోవడం కోసం ముందుగా 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని మిక్సీలో మెత్తగా పిండి పట్టుకోవచ్చు. లేకపోతే షాపుల్లో రెడీమేడ్‌గా రాగి పిండి ఈజీగా దొరుకుతుంది. పిండిలో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండిని నీటితో తడపాలి. పిండి మరీ ముద్దలా కాకుండా పొడి పొడిగా తడపాలి. నీళ్లు ఎక్కువ పోసి ముద్దలాగా కలిపేస్తే పిట్టు చాలా గట్టిగా రాయిలాగా తయారవుతుంది. పిండి ఇలా చుడితే ఉండగా అయితే సరిపోతుంది. 2 కప్పుల రాగి పిండికి 3/4 కప్పు నీళ్లు పట్టాయి. మీరు వాడే పిండిని బట్టి నీళ్లు ఎక్కువగాని తక్కువగాని పట్టవచ్చు. చూసుకుని పోసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న కప్పు నీళ్ళకి 1/4 కప్పు నీళ్లు మిగిలిపోయినాయి. పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా స్టీమర్ తీసుకుని పల్చని బట్టను తడిపి ఈ బట్టలో పిండి వేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా వేసి ఉడికించుకోవచ్చు. లేకపోతే ఏదైనా గిన్నెకి ఇలా బట్టని వాసినలా కట్టి అలా అయినా ఉడికించుకోవచ్చు. పిండి మొత్తం ఇలా బాగా వేసిన తర్వాత చాకుతో ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ హోల్స్లో నుంచి ఆవిరి పైకి వచ్చి పిండి చక్కగా ఉడుకుతుంది. ఇలా పిండి మొత్తం ఘాట్లు పెట్టిన తర్వాత బట్టని ఇలా 4 వైపులు క్లోజ్ చేసుకోవాలి. బట్ట ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్న పాత్ర మీద ఈ ఆవిరి గిన్నెను పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆరోగ్యకరమైన రాగి పిట్టు తినడం వల్ల రక్తహీనత తగ్గి ఆడపిల్లలకు నెలసరి కూడా సక్రమంగా వచ్చేస్తుంది. ఇలా ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. పాతకాలంలో అయితే ఈ రాగులతో చేసిన ఈ రాగి పిట్టు, రాగి అంబలి రెగ్యులర్గా చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడుతూ ఉండేవారు. చూడండి, 20 నిమిషాలు ఉడికేసరికి పిట్టు కరెక్ట్గా ఉడికిపోయింది. మీరు రాగి పిండి ఉడికించుకోవడానికి బాగా పలుచటి బట్ట వాడాలి. లేకపోతే స్టీమ్ సరిగా రాక పిట్టు సరిగా ఉడకదు. ఇలా రెడీ అయిన రాగి పిట్టును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్వీట్కి తగినట్టుగా బెల్లం తురుము వేసుకోవాలి. సుమారుగా నేను 1 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. తర్వాత దంచిన 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు తురిమిన కొబ్బరి 1/4 కప్పు వేసుకోవాలి. కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా అయినా తినవచ్చు, లేదా ఉండలు చుట్టుకునైనా తినవచ్చు. ఇది పెట్టడం వల్ల పిల్లలకు నడుము నొప్పి రాకుండా చాలా గట్టిగా ఉంటారు. రాగుల్లో ఉండే కాల్షియం, ఐరన్ వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.